విశాఖపట్నంలో యోగా డే. ఈ యోగా అనేది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. దాన్ని ఎవరు కాదంటారు. తరతరాల నుంచి ఉంది. ప్రతి దేశంలో ఏదో ఒక వ్యాయామ ప్రక్రియ ఉంది. భారతదేశంలో యోగా ఉంది. భారతదేశంలో ఇంకా అనేక ఉన్నాయి. ఆ చర్చ పక్కన పెడితే విశాఖపట్నంలో జరిగినటువంటి యోగా డే, ఈ యోగా డే యొక్క రాజకీయాల విషయాలు మనం ఇంకో వీడియోలో చూద్దాం. ఇందులో ప్రధానమైన యోగం ఏంటి అన్నది మనం చూస్తే, విశాఖ యోగం అన్నది అక్కడికి వచ్చిన మిగతా వాళ్ళందరికీ, పాల్గొన్న వాళ్లకు, సమీకరించిన వాళ్లకు ఆయురారోగ్య సౌభాగ్యాలు ఎంత కలిగిస్తాయి అన్న విషయం పక్కన పెడితే, నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా, తెలుగుదేశం వాళ్ళు కూడా ఆశిస్తున్నట్టుగా, తెలుగుదేశం నేతగా ఆవిర్భవించబోతున్న నారా లోకేష్ కుమార్కు పూర్తిగా కలిసి వచ్చింది. పదవీ యోగం, సీఎం పదవీ యోగం, పార్టీ నాయకత్వ యోగం పూర్తిగా ఆయన తలుపు ముంగిట నిలబడిందనేది స్పష్టమవుతుంది. నరేంద్రభాయ్ మోదీగా పిలువబడే నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు స్వయంగా లోకేష్ భాయ్ అని అన్నిసార్లు అన్నారు అంటే అది మామూలు విషయం కాదు. మామూలుగా అన్నారు. ఆయన అందరితో మంచిగా ఉంటారు. కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువ నాయకులను, ఇతర ప్రాంతీయ పార్టీల యువ నాయకులను కూడా, అక్కడ ముఖ్యమంత్రులు, అక్కడ కీలక నేతలు వాళ్ళ కొడుకులను, కూతుళ్లను ఆయన చాలా ప్రత్యేకించి చేరదీస్తూ ఉన్నారు. తద్వారా ఒక యువ శ్రేణిని ఆయన నిర్మిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో నారా లోకేష్తో బీజేపీ అగ్రనాయకత్వం, నేరుగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు లోక్సభ ఎన్నికలకు ముందే అనుసంధానం చేసుకున్నారు. నేను గతంలో కూడా మనం మాట్లాడుకున్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడే దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి సహాయంతో లేదా సమక్షంలో నారా లోకేష్ వీళ్ళని కలిశారు, అమిత్ షాను ముఖ్యంగా. అప్పటి నుంచి బీజేపీ, తెలుగుదేశం సఖ్యత, పొత్తు, ఎన్డీఏలో చేరడం ఇట్లాంటివన్నీ ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా జైలు బయట పొత్తు పెట్టుకుంటాము అని ప్రకటించి, నేను కూడా దీనికి కృషి చేస్తానని చెప్పిన మాట నిజమే. ఎన్నికల ముందు వాతావరణంలో దాన్నేమీ తెలుగుదేశం పార్టీ తక్కువ చేయలేదు. పవన్ కళ్యాణ్ పాత్రను కూడా ప్రశంసిస్తూ వచ్చారు. కానీ కీలక పాత్రధారి, సూత్రధారి, ఈ లింక్ ఎవరు అంటే నారా లోకేష్. నారా లోకేష్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే అక్టోబర్లో ఇన్వెస్టర్స్ సదస్సు ఒకటి జరిగినప్పుడు ఒక మాట చెప్పాడు. నేను మోదీ గారికి వాగ్దానం చేశాను, 22 సీట్లు తీసుకొచ్చి లోక్సభ సీట్లు ఇస్తానని. ఒక్క సీటు మనకు తగ్గింది, దానికి నేను సారీ చెప్తున్నాను అన్న పద్ధతిలో మాట్లాడారు. అంటే వాళ్ళ మధ్య అవగాహన ఎంత చిక్కగా ఉంది అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. చాలా సందర్భాల్లో మోదీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన, విశాఖపట్నం అయినా, అమరావతి అయినా, నారా లోకేష్ను ఎప్పుడు నువ్వు నన్ను ఎందుకు కలవడం లేదు, ఎందుకు నువ్వు ఢిల్లీకి రావడం లేదు, ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ ఆన్ యూ అని అమరావతిలో కూడా ఆయన దాన్ని ఒక ప్రధానమైన అంశంగా చేయటము. ఆ తర్వాత ఖచ్చితంగా నెల రోజుల కిందట, మే 22 అనుకుంటాను, 21, 22 లోకేష్ సతీ సమేతంగా భార్య బ్రాహ్మణి, కుమారుడు వీళ్ళతో సహా వెళ్ళి మోదీని ఇంట్లో కలిసి కావాల్సినంత సమయం గడపడం మనం చూస్తాం. ఇవన్నీ మామూలుగా మర్యాదలుగా కనిపించవచ్చు, మర్యాదలు కూడా ఉన్నాయి దాంట్లో. కానీ అంతకు మించినటువంటి రాజకీయ సందేశం, సంకేతం వాటిలో ఉందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నెల రోజుల్లో అప్పుడు తప్పకుండా బ్రీఫ్ చేశారు. అలాగే మధ్యలో చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు 1-2 సార్లు. ఈ మొత్తం యోగా క్రతువులో పవన్ కళ్యాణ్ పాత్ర పెద్దగా లేదు. ఈరోజు ఆయన మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ బెల్ట్ అట్లాంటివి ప్రస్తావనకు వస్తున్నాయి. కానీ సో ఈ నెలన్నర తతంగం నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది అనేది దేశమంతా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎప్పుడైతే మోదీ స్వయంగా దాంట్లో పాల్గొని, లోకేష్ భాయ్ దీన్ని చాలా ఒక
భారీ కసరత్తుతో చేశారు. చాలా భారీ ఏర్పాట్లతో చేశారు. దీన్ని ఒక బిగ్ ఈవెంట్‌గా, మెగా ఈవెంట్‌గా మార్చారు. అసలు గిన్నీస్ ఈవెంట్‌గా కూడా మార్చారు కదా ఇప్పుడు. అంటే మోదీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో దీన్ని యోగా డే అనే దానికి ఒక అంతర్జాతీయ ముద్ర వేశారు. ఆ చర్చ వేరు చేద్దాం. లోకేష్ దాన్ని గిన్నిస్ బుక్‌లోకి తీసుకెళ్ళడం ద్వారా అంటే మోదీకి ఇది మా గిన్నిస్ కాంప్లిమెంట్ లేదా గిన్నిస్ గిఫ్ట్ అనే పద్ధతిలో తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. దీనికి మోదీ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్ లోకేష్‌కు భావి నాయకుడిగా అభిషేకించడమే, పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేయటమే. ఖచ్చితంగా తెలుగుదేశం వర్గాలు, బీజేపీ వర్గాలు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా సరే లోకేష్ను మీరు ముఖ్యమంత్రిగా చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు అనే పద్ధతిలో మోదీతో సహా అమిత్ షాతో సహా అందరూ కూడా పచ్చ జెండా, ఎటు తిరిగి వాళ్ళ జెండా పసుపే కదా, ఊపారు. ఆ ఊపిన దానికి ఒక విధంగా బహిరంగ రూపం మోదీ సముద్ర తీరంలో ఇచ్చినటువంటి ఆ సర్వసంపూర్ణమైన ఆశీస్సులు అన్నది రాజకీయ వర్గాలు భావిస్తున్నటువంటి మాట. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూలలో, మరి ముఖ్యంగా దగ్గరగా ఉండే మీడియా మిత్రులు చేసిన ఇంటర్వ్యూలలో లోకేష్ ఎలివేషన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావనకు వచ్చింది. మనం కడప నుంచి చూస్తే అప్పుడు కూడా ఎలివేషను, ప్రమోషను, డిక్లరేషన్ మిగిలిందని. ఇప్పుడు డిక్లరేషన్ ఇంకొంచెం మిగిలి ఉంది కానీ అనధికారికంగా ఆ ప్రకటన అయిపోయింది. బీజేపీ అండదండలు, మోదీ ఆశీస్సులు కూడా లభించాయి. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కూడా మీ పార్టీ మీ ఇష్టం అన్న పద్ధతిలోనే వాళ్ళు కూడా చెప్తున్నారు తప్ప, వాళ్ళు కూడా ఏమీ నిజంగా కూడా ఎలా చెప్తారు, వాళ్ళకున్న స్థానాలు తక్కువ, 100% స్ట్రైక్ రేట్ అనొచ్చు. ఎన్నికల ముందు పాత్ర వేరు, ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వాధిపత్యం, అధినేతృత్వం వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. కాబట్టి ఏమంటారు, రంగం పూర్తిగా సిద్ధమైపోయింది. అయితే నేను ఇంకో చోట చెప్పినట్టుగా దీన్ని జన సైనికులు జీర్ణం చేసుకుంటారా లేదా, ఈ రాజకీయ రసాయనం, పొలిటికల్ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది, సోషల్ ఫోర్సెస్ ఈక్వేషన్స్ మ్యాచ్ అవుతాయా లేదా, అవన్నీ భవిష్యత్తులో చూడాలి. కానీ ఒకటి, తెలంగాణలో కేటీఆర్ దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు అప్పుడు అనుకుంటున్నాయి, 2015లో 14లో గెలిచినప్పుడే హరీష్ రావుతో చెప్పించారు కేటీఆర్, అయితే కూడా నాకు అభ్యంతరం లేదని ఆ స్థాయికి చర్చ తీసుకుపోయారు. కానీ ఇప్పటివరకు కూడా అది కాలేదు. స్టాలిన్ కూడా అలాగే ఉండేవాడు. ఇప్పుడు చివరికి ఆయన 77 ఎప్పుడు అయ్యారు. కాబట్టి తెలుగుదేశం వర్గాలు, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు, లోకేష్కు పగ్గాలు ఇస్తే తెలుగుదేశం పార్టీ నిలబడడానికి ఎంతో ఒక అవకాశం ఉంటుంది. జగన్ రకరకాల యాత్రలు వీటన్నిటితో ఆయన ఒక పూర్తిగా మాకు అనుకూలంగా మారిందని నమ్మకంతో వస్తున్నప్పుడు తెలుగుదేశాన్ని నిలబెట్టడం. ఇంగ్లీష్ మీడియా అయితే స్పష్టంగా రాస్తుంది, 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు లోకేష్ అది పూర్తిగా చంద్రబాబు నాయుడు నీడలో, అండర్ ది షాడో ఆఫ్ హిజ్ ఫాదర్, సీనియర్ చీఫ్ మినిస్టర్ ఫాదర్ ఉన్నాడు ఆయన. కానీ 2024 ఎన్నికలకు ముందు నుంచే కూడా లోకేష్ సారథ్యం, లోకేష్ వ్యూహం ఇక్కడ ప్రధానంగా పనిచేసాయని. కాబట్టి పూర్తి చాలా ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీ లోకేష్ను నాయకుడిగా ఎన్నుకోవడానికి సిద్ధమైంది. అదనంగా ఇప్పుడు కొత్తగా చెప్తుంది ఏంటంటే, తొందరలోనే చంద్రబాబు నాయుడు లోకేష్ను ముఖ్యమంత్రిని చేయొచ్చు. తను ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన రాజ్యాంగం, భారత రాజ్యాంగము, మా తెలుగుదేశం రాజ్యాంగం ఒప్పుకోవాలి, నిబంధనలు ఒప్పుకోవాలి, ఈ 2 దశలు కావాలన్నారు. వీటన్నిటికీ ఈ 4 రోజుల పరిణామాలు, నరేంద్ర మోదీ స్వయంగా ఆశీర్వదించటం, ఇదంతా కూడా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం, ప్రపంచాన్ని సిద్ధం చేసే ప్రయత్నం అనేది స్పష్టం.